ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఏమంట అంటే మా ఊర్లో చింత చెట్టుకి చిగురు వచ్చేసింది అనమాట. ఆ చిగురుని అలా కోసుకొని మా ఊరు నుండి మా రమ్యకృష్ణ తీసుకొని వచ్చింది. వాళ్ళ చెల్లెలు దివ్య చేయడం రెడీగా ఉందన్నమాట. చింత చిగురుతో నువ్వు ఎందుకు ఏం చేస్తున్నావు? ఫస్ట్ హాయ్ దివ్య. ఎందుకు దగ్గరికి రా. ఎందుకు ఏం చేస్తున్నావు? చింత చిగురు అయితే తెప్పించాము మీ అక్కతో. అవునండి, నేను చింత చిగురు పప్పు వెయ్యి అన్నాను. చిగురు పప్పు అది కామనే కదండి మనం చేసేది. ఇగురైనా కామనే, చట్నీ అయినా కామనే కదండి. కారపొడి కొడదామండి. కారపొడి చింత చిగురుతో కారపొడి చేద్దాం. ఓకే, అంటే అసలు అయితే చింత చిగురు కాదు కదా, మామూలుగా అయితే పొడి చేయాలి అంటే ముదిరాకుతోనైతే ఎక్కువ వడలిన తర్వాత వేపేసుకుని చేసుకుంటామండి. ఇది లేతాకు కాబట్టి కొన్ని దినుసులు ఎక్స్ట్రా వేసుకొని చేసుకుందాం అని చెప్పేసి చేద్దాం. ఓకే ఓకే, అయితే చింత చిగురుతో పొడి, కారపొడి అంతేనా? దానికి ఏమేమి కావాలి ఏంటి చూసుకుందామా? చూద్దాం. సరే వెళ్దాం. మరి దివ్య, ఈ కారపొడికి కావాల్సినవి చెబుతావా? చెప్తానండి. కందిపప్పు అండి, ఎల్లిపాయ, ఎండుమిర్చి, సాల్ట్, నూనె, జీలకర్ర, ధనియాలు, అన్నిటికంటే మెయిన్ చింత చిగురండి. ఓకే, అవును. వీటితో పాటు ఇక్కడ ఏంటో పెట్టుకున్నావు? అవునండి, ఏంచి ముందు పెట్టుకున్నానండి నేను. ముందే ఏం చేసుకున్నావు? అవి నూనెలో వేయించాలా? లేదండి, నూనెతో వేయించితే ముద్ద పడిద్దండి. నూనె లేకుండా అయితేనే పొడి పొడిలాడిద్ది, మనకి కలుపుకోవడానికి బాగుంటుంది. ఓకే, మరి చింత చిగురు కూడా అంతేనండి, పొడిగా వేయించుకోవడం. అదే ముదిరాక అయితే ఇంకా బాగుంటదండి. ఇది లేతది కాబట్టి కొద్దిగా ముద్దగా ఉంటది. పొడాకుతోనే చేయొచ్చండి. అందుకనే ఇప్పుడు నువ్వు కందిపప్పు అవన్నీ ఎక్స్ట్రా వేస్తున్నావు అంతే కదా? కందిపప్పు, ధనియాలు లేకపోతే అవి వేసే పని ఉండదండి ముదిరాక అయితే. ఓకే, అయినా ఆ టేస్ట్ బాగుంటదిలే. ఇప్పుడు కందిపప్పు, ధనియాలు కూడా వేసుకొని వచ్చిందండి, అదో టేస్ట్. అవును, ఇప్పుడు చిగురు టైం కాబట్టి ఇవన్నీ చేద్దామని చెప్పి ట్రై చేశానండి. ఓకే, అయితే ఇప్పుడు చిగురుతో మామూలుగా అయితే ఎప్పుడైనా మనకు ముదిరాకు దొరుకుతుంది కాబట్టి దాంతో కారపొడి ఇదే ప్రాసెస్ లో చేసుకోవచ్చు. ఓకే, ఏం చేద్దాం ఇప్పుడు? నూనె ఇవా వేయనండి, ఇది లేతాకు కదండి. అదే ముదిరాకు అయితే కొద్దిగా నూనె వేసుకుంటే అప్పుడు బాగుంటదండి. ముదిరాకులు అయితే లేతాకు కాబట్టి అవసరం లేదండి ఇది. ఓహో, అంటే ముదిరాకు చేసుకునే వాళ్ళకైతే గనక నూనె కావాలి కాబట్టి నూనె చెప్పావు. మనకైతే ఇప్పుడు నూనెతో పని లేదు, తిరుగుమాత కానీ ఇంకేం వేయవు. ఓకే, ఇది ఎర్రగా ఆగాల? కొద్దిగా అయితే దగ్గర పడిద్దండి కొద్దిగా. ఓకే, అంటే మనం మూతం పెట్టం కదా, పెట్టమండి, ఇట్లా వేయించుకోవటమే. ఒకళ్ళు వేసుకుంటే సాల్ట్ దీంట్లో వేసి కూడా వేయించుకోవచ్చండి, మనకి తొందరగా వేగిద్ది అనుకుంటే. దివ్య, మేడం గారండి, కొంచెం ముద్దయినట్టుంది. అయితే ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే కొంచెం ఇది కూడా పొడిలాగా వస్తుంది. అవునండి, సిమ్లో పెట్టాలి, లేకపోతే మాడిపోతా ఉంటది, దగ్గరికి ఇంకా పడతాం. అదేలే, పచ్చడి కూడా ఇలాగే ఏమో కదా? అవునండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు దివ్య? కందిపప్పు ముందు పట్టుకుందామండి మిక్సీ, ఎందుకంటే మళ్ళీ బరగగా ఉంటుందేమని చెప్పేసి. ఓకే, ముందు కందిపప్పు పట్టేద్దాం. ఇవన్నీ నలుగుతాయి కానీ ఇది కొద్దిగా నలగటం కష్టం. ఇలా చాలా దివ్య? ఇలా ముందు కందిపప్పు పట్టుకున్నా కదండి, దాంట్లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, చిగురు కూడా ఇందులో వేస్తావా? చిగురు కూడా దీంట్లోనే వేయించుకున్నాం. మేడం గారండి, రెడీ అయిందండి కర్రీ. ఇది కారపొడి, చింత చిగురు కారపొడి. చింత చిగురు కారపొడి. అన్ని రకాలుగా ఉంటుందండి. ఇది పట్టుకో, కొంచెం వేసుకుంటా. నాకు కారం అని పుల్లగాను పుల్లగా భలేగుందని. మనకి ఒంట్లో బాగున్నప్పుడు ఇది వేసుకొని తింటే ఉంటుంది అసలు
వెళ్ళిపోద్ది అనమాట. ఒంట్లో బాగానప్పుడు మనం ఎక్కువ తినలేము కదా. చేదుగా ఉన్నప్పుడు బాగుండదు. ఇది వేసుకుని తింటే భలే ఉంటుంది అసలు. అంత పుల్లగా భలేగా ఉందండి అసలు నిజంగా దివ్య. నేనైతే చింత చిగురుతో పప్పు చేసేసుకొని తినేసేదాన్ని. చింత చిగురు దొరికేది తక్కువ కదా మనకి. ఆ టైం దొరికిన వెంటనే తెచ్చుకోవడం, మళ్ళీ బంగాళదుంపలో కూడా వేస్తాను నేను, ఫ్రై చేస్తాను అనమాట. అది చాలా బాగుంది. నేనైతే మాత్రం ఎంజాయ్ చేస్తుంటాను. ఓకే దివ్య, థ్యాంక్ యూ దివ్య. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చేసుకోండి. దివ్యకి కామెంట్ పెట్టండి. ఓకే అండి, బాయ్.